అన్విత ఆంటీ సిద్ధు ఏదో షో ఉందన్నాడమ్మా, ఏమైనా చెప్పాలా? షో ఎక్కడ ఆంటీ? అంబేద్కర్ యూనివర్సిటీ. నేనే వెళ్తా. ఫ్రెండ్ జోన్ లో కనీసం ఒక హోప్ ఉంటుంది గైస్, ఏదో ఒక రోజు మ్యాచ్ ఆడొచ్చులే అని. కానీ ఫిరాక్స్ కావాలంట. అమ్మాయిలో ఒక అమ్మాయి కోరుకున్న క్వాలిటీస్ అన్ని. థర్డ్ ఫోర్త్ నేను కన్ఫర్మ్. అన్విత మీరు ఇక్కడ? కంగ్రాచులేషన్స్. సిద్ధుతో షేర్ చేసుకుందామని వచ్చారా? ఓ చిన్న మాట, సిద్ధుని కలిసి వెళ్ళిపోతారా లేకపోతే సిద్ధుతో కలిసి ఉంటారా? ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. మీ కాంట్రాక్ట్ ప్రకారం మీ పర్సనల్ లైఫ్లోకి రావడానికి సిద్ధుకి ఎలా అయితే హక్కు లేదో, తన పర్సనల్ లైఫ్లోకి రావడానికి కూడా మీకు హక్కు ఉండకూడదు కదా. అంటే ఇప్పుడే నిలబడ్డానికి ట్రై చేస్తున్నాడు, మీరు పడగొట్టకండి ప్లీజ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కంగ్రాచులేషన్స్ అన్వి. ఓ మై గాడ్, సాధించావే మొత్తానికి. షాపింగ్. సూట్ కేస్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? నేను యూకే వెళ్తున్నా. ఇప్పుడు యూకే ఏంటి? కావ్య, నన్నేం అడగకుండా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తావా? అన్వి, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా? కావ్య, డోంట్ వరీ, నేను తోడుతోనే వచ్చాను, తోడుతోనే వెళ్తున్నా. చాలా మంది రకరకాల అడ్వైస్లు ఇస్తుంటారు. ఏ బ్రో, ఫర్గెట్ ఇట్ మ్యాన్, దేర్ ఆర్ సో మెనీ ఫిష్ ఇన్ ద సీ. కానీ ఫిషర్మెన్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు కదరా. అదెవడు చెప్పుడు? ఆల్ యూ ఫిషర్మెన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద షో. థ్యాంక్ యూ వెరీ మచ్. షో బాగుందా? థ్యాంక్స్ అలాట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. యా ఆటోగ్రాఫ్. ఏ ఒక్క నిమిషం నాన్న, మీరేంటి ఇక్కడ? ఆటోగ్రాఫ్ ఇవ్వరా? మీరు కూడా ఏంటి నాన్న? నాన్నే పెట్టరా. ఇంట్లో అమ్మకు చూపిద్దామని. ఇంటికేనా? ఇంటికేగా. నూరా ఐల్ వెయిట్ అవుట్ సైడ్. బాగుందిరా నీ పోస్టర్. థ్యాంక్స్. అవును, ఈసారి నా మీద జోక్స్ వేయలేదు ఏంట్రా నువ్వు? వెళ్దామా? ఇంకేంట్రా? ఏముంటుందన్నా, అంతా మామూలే. పొద్దున్నే 6 గంటలకు లేవడం మామూలే, కానీ 6 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడడం మామూలు కాదు. అంటే అన్ని పనులు టైంకి చేసేసుకుంటున్నాం. పొద్దున్న జాగింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు. ముఖ్యంగా మందు మానేసావు. మంచిదే, మళ్ళీ స్టార్ట్ చేయకు. కానీ నాకేమనిపిస్తుందో చెప్పనా, అన్వితాన్ని మర్చిపోలేక అమ్మాయి తాలూకా జ్ఞాపకాల కోసం ఇవన్నీ చేస్తున్నాం అనిపిస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం నేను తనని కాంటాక్ట్ చేయకూడదు నాన్న. ఏం చేయమంటావు? ఆ అమ్మాయికి ఎలాంటి మనిషి నచ్చుతాడో అలాంటి వాడిని తన బిడ్డకి తండ్రిగా ఏరి కోరి వెతుక్కుందంటే ఇండైరెక్ట్గా తనకి ఇష్టమైన వ్యక్తినే చూసుకుంది. బట్ ఆ అమ్మాయికి పెళ్ళి, ప్రేమ అంటే నమ్మకం లేదంట నాన్న. తనకి ప్రేమ అంటే నమ్మకం లేకపోతే తల్లి అవ్వాలని అనుకోదురా. బయట నుండి వచ్చే ప్రేమలో నిజం ఉందో లేదో అని భయం రా తనకి. అందుకే ప్రేమని తన లోపలే వెతుక్కుంటుంది పాపం. అయినా నువ్వు మాత్రం ఏం చేసావురా? నాకు నువ్వు కావాలి అన్నావు, కానీ నీకు నేను ఉన్నాను అని చెప్పావా? చెప్పలేదు. చెప్పకు. వెళ్ళి తన నమ్మకాన్ని గెలవటం కోసం ఫైట్ చేయి. నేనే చూస్తాను.
ఐఎమ్ సిద్ధు. హలో, నేను అన్వితాన్ని కలవడానికి వచ్చాను. సిద్ధు. యా. అన్విత ఇక్కడికి వచ్చింది, కానీ తను ఇప్పుడు ఇక్కడ లేదు. డికే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా. ఏమైంది? వర్క్ చేయలేకపోతున్నా, ఉండలేకపోతున్నా. ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ అ పీస్ఫుల్ ప్రెగ్నెన్సీ. ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా? నీలో మార్పు నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చినప్పటి నుంచి నువ్వు నీలా లేవు. అది గుర్తించినంత వరకు మై డియర్ చైల్డ్, నువ్వు ఇలా పరిగెడుతూనే ఉంటావు. ఆ తర్వాత ఎవరితో కాంటాక్ట్లో కూడా లేదు. ఇప్పుడు తను ఎక్కడుందో నాకు కూడా తెలియదు. బయట నుండి వచ్చే ప్రేమలో నిజం ఉందో లేదో అని భయం రా తనకి. అందుకే ప్రేమని తన లోపలే వెతుక్కుంటోంది పాపం. నాకు నువ్వు కావాలి అన్నావు, కానీ నీకు నేనున్నాను అని చెప్పావా? కనపడకూడదు అనుకున్న మనిషిని ఎక్కడైనా వెతుకుతారా? యూకేలో ప్రతి సిటీలో స్టాండప్ షోస్ అరేంజ్ చేయగలవా? దేనికిరా? షో గురించి తనకు తెలిస్తే తప్పకుండా వస్తుందిరా. అరే నీకేమైనా పిచ్చారా? రే రాహుల్, తను నన్ను కలవడానికి వచ్చినప్పుడు నాకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేసావు. ఇప్పుడు నన్ను ఆపి మళ్ళీ తప్పు చేయకు ప్లీజ్. ఓకేరా, ఐఎమ్ సారీ. ఐల్ ట్రై మై బెస్ట్. యా, ఐల్ ఫైండ్ యూ. ఐల్ ఫైండ్ యూ. ఎక్కడున్నావు అన్విత? వేర్ ఆర్ యూ? This prenatal session was very helpful to me. I'm so happy. Thank you. Yeah, good to hear. It's your turn, Charu. After all this, I feel much better now. I'm feeling my baby now. అమ్మా, నువ్వే అన్నావు కదా, నమ్మే తోడుంటే వెనకడుగు వేయొద్దని. చూడకుండానే ప్రేమలో పడిపోయాను. నువ్వెంత చెప్పినా నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే భయాలతోనే పెరిగాను. అవును, పెళ్ళంటే భయం, నేను దగ్గరైన వాళ్ళు దూరం అయిపోతారనే భయం, వదిలేసి వెళ్ళిపోతారని భయం, నేను వాళ్ళని భరించలేకపోతానేమో అని భయం. అందుకే ఇది నేను, ఇదే నేను అని నన్ను నేనే మోసం చేసుకుంటూ ఏ భయాలు లేకుండా ఒక బిడ్డని కనాలనుకున్నా. తోడుతోనే ఉన్నాను, కానీ తోడు వదిలేసి వచ్చినట్టుందమ్మా. నెలలు గడిచే కొద్దీ తన మీద ఆలోచనలు పెరుగుతూనే ఉన్నాయి. ఆలోచనలకు దూరం అయితే సరిపోతుందని ఇంత దూరం వచ్చాను, కానీ దూరం వచ్చే కొద్దీ అర్థమవుతుంది తను నాకెంత దగ్గర అయిపోయాడు అని. మనతో ఉంటేనే తోడనుకున్నాను, కానీ మనతో లేనప్పుడు కూడా మనలో ఉండడమే తోడని ఇప్పుడు అర్థమైంది. నాలో ఊపిరి పోసుకుంది బిడ్డ మాత్రమే కాదు, తన మీద ప్రేమ కూడా. దిస్ ఇస్ ఎ లవ్ చైల్డ్. నేనేం చేయనమ్మా, లవ్ హ్యాపెన్స్ టు ఫూల్స్ లైక్ మీ ఆల్సో. It's for you. You know what? We tried all our best. And ఇవాళ నీ లాస్ట్ షో. I don't think we are lucky enough. మేము కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు, బట్ కలిసి బిడ్డను కన్నాం.
యూకే అంతా తిరుగుతూ అన్వితాని వెతుకుతున్నప్పుడు ఫైనల్గా తను నన్ను కలిసిన తర్వాత నాకేమనిపించిందో తెలుసా? ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా అన్విత. లండన్ అంతా నాంపల్ ఎగ్జిబిషన్ తిరిగినట్టు తిరిగేశాను నేను తన కోసం. ఈ షో నేను ఇప్పటిదాకా ఒక 77 టైమ్స్ చేసుంటాను. ఈరోజు ఇది 78th షో. డిఫరెన్స్ ఏంటో తెలుసా? మేము ఫైనల్గా పెళ్లి చేసుకున్నాం. అన్వితాకి మ్యారేజ్ అంటే నమ్మకం ఉందో లేదో తెలియదు, కానీ తనకి నా మీద నమ్మకం ఉంది. సో బేసికలీ నేను చెప్పేది ఏంటంటే, ఇది లవ్ స్టోరీయా అంటే కాదు. అమ్మాయి తరపు నుండి ఇది ఒక ట్రెజర్ హంట్, నా తరపు నుండి ఇది ఒక మోస్ట్ యాంటీ సోషల్ వైలెంట్ ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్ కామెడీ విత్ లిటిల్ బిట్ రా. మా పాపకి డైపర్ మార్చే టైం అయింది, నేను వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ వాస్ మై సెట్, దట్ వాస్ మై టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలి శెట్టి. లవ్ యూ గైస్, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.